గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాసపాలెనికి చెందిన హేమశ్రీ అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ జూనియర్ కళాశాలలో తమ బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె తల్లి ఆరోపించింది. తమ బిడ్డను తీసుకునేందుకు ఆదివారం వస్తామని తెలిపితే ఆదివారం ఉదయం 8 గంటలకు అనారోగ్యంతో ఉంది అని తల్లిదండ్రులకు తెలిపిన యాజమాన్యం అక్కడికి వెళ్లే సమయానికి చనిపోయి ఆసుపత్రిలో ఉందని విద్యార్థిని తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఈ నేపథ్యంలో వారున్న జూనియర్ కళాశాల యాజమాన్యం తలుపులు వేసుకొని పరారైందని విద్యార్థి సంఘాలు, విద్యార్థిని తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన తెలుపుతున్నారు. విద్యార్థిని చనిపోయినా కూడా కళాశాల యాజమాన్యం కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఫోన్లు కూడా ఆఫ్ చేసుకొని వెళ్లిపోయారు. తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంది. అన్ని కోణాల్లో దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి. నెల్లూరు వేదపాలెం సిఐ శ్రీనివాసరావు తెలిపారు. వనంతోపు దగ్గర ఆర్ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హేమశ్రీ అనే అమ్మాయి. ఈ అమ్మాయి తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాసపాలెంకి సంబంధించిన అమ్మాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతూ ఉంది. ఈ అమ్మాయి చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చారని నాకు కోర్టులో ఉన్న సిబ్బంది పోలీసు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తెలియడంలో ఈ అమ్మాయి ఉదయం 8:39 ప్రాంతంలో సెకండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ పక్కనే ఉన్న బాత్రూంలో చున్నీతో హ్యాంగ్ చేసుకుందని చెప్తున్నారు. తర్వాత వీళ్ళు సిబ్బంది, ఈ హాస్టల్ సిబ్బంది గమనించి వాళ్ళని ఎన్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు. జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లు పరిశీలించి వార్డెడ్ అంటే వచ్చేనాటిగా చనిపోయింది అమ్మాయి అని చెప్పి డిక్లేర్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు పేరెంట్స్ స్కూల్ కాలేజ్ దగ్గరకు వచ్చినారు. కాలేజ్ యాజమాన్యం పూర్తిగా స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, అందుబాటులో లేరు. దీంట్లో ఒక విషయం ఏంటంటే వీళ్ళు పోలీసు కూడా ప్రాథమికంగా సమాచారం ఇవ్వలేదు. 9:30 ఫోన్ చేసి కొంచెం ప్రెజర్ పెడుతున్నారు కాలేజీలో అని చెప్పి సరే మేము వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పాను. సరే ఆ తర్వాత నేను బయలుదేరినాను వచ్చేదానికి. మాకు రావాలంటే 4 అవర్లు పడుతుంది. నేను బయలుదేరి బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాను. అప్పుడే ఇంకో కాల్ వచ్చింది. కాల్ వచ్చేలా మీ పాపకి సీరియస్ అయింది, మీ పాపకి సీరియస్ అని చెప్పారు. సరే బయలుదేరి వస్తున్నాను మేడం అని చెప్పాను. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఎవరు ఇది అవ్వలేదు. ప్రిన్సిపాల్ గారు, కరస్పాండెంట్, వార్డెన్కి అందరికీ ఫోన్ చేస్తాను, ఎవరు కాల్ ఎత్తలేదు. అర్థం చేసుకోదమ్మా, వాళ్ళు అర్థం చేసుకోరు మనం చెప్పేది అనేసి నన్ను టార్చర్ చేస్తున్నారు. మీరు రండి అని చెప్పింది సార్. 8 గంటలప్పుడు ఫోన్ చేసి నా బిడ్డ బాగా మాట్లాడినప్పుడు మాట్లాడి అప్పుడు లాస్ట్ పెట్టేటప్పుడు ఏడ్సా పెట్టింది. మీరు రండి అంటే వస్తున్నాను ఆయన అని చెప్పినాను. సారు వస్తామమ్మా, భయపడబాక, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి సార్ వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు దేనికి భయపడబాకనైనా, నేను ఎవరేమన్నారు, ఎవరేమనలేదు నిందే కానీ ఎవరేం చేసినారు నాకు చెప్పలేదు సార్. దాపెట్టేసి అనాథలా కేసేస్తున్నారు సారు. 8 నుంచి 8:30 దాకా మాట్లాడింది. వార్డెన్ మేడం కూడా మాట్లాడింది. ఏం మేడం అంటే ఏం లేదు, ఇంటి మీద బెంగ పెట్టుకుని ఆడుస్తుంది పాప, మీరేం మరీ అవ్వబాకండి, మేము చూసుకుంటాం అని చూసేసి తప్పేసారు సారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు